వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరులకు యేసుప్రభు నామంలో వందనములు. కర్స్ అండ్ బ్లెస్సింగ్, శాపము ఆశీర్వాదం. వాక్యంలో చూసుకుంటాం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అబ్రహాముతో చేసిన వాగ్దానం, ప్రభువు నీ సంతానం వలన భూలోకంలోని జనములన్నిటినీ కూడా ఆశీర్వదిస్తాను అని ప్రమాణం చేసినాడు. అలాగే ఇస్సాకుతో ఏం చేశాడో చూడండి. 26వ అధ్యాయం ఆదికాండం 26 4వ వచనం. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఇది ఇస్సాకుతో చేసిన వాగ్దానం. అలాగే యాకోబుతో చేసిన వాగ్దానం ఆదికాండం 28 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇది దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాలు. వారిని ఆశీర్వదిస్తాను అని చెప్పారు ప్రభు. కానీ వాళ్ళ నిజ జీవితంలో చాలా శ్రమానుభవం గుండా వెళ్ళాల్సి వచ్చింది. అబ్రహాము కూడా వెళ్ళాడు. 26వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాదిరి రాస్తుంది. ఆదికాండం 26 1వ వచనంలో, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక. అంటే అబ్రహాము దినంలో కరువు వచ్చింది అంటే అది శాపమా? దేవుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు కదా? కాదు. తర్వాత ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది అంటే శాపమా? కాదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాను అని స్పష్టంగా వాళ్ళకి వాగ్దానాలు చేశారు. సర్వాధికారం కలిగిన దేవుడే వారికి వాగ్దానాలు చేశాడు. అలాగే యాకోబు జీవితంలో కూడా ఆయన కష్టాల ద్వారా వెళ్ళాడు అంటే శాపమా? కాదు. దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అలాగే దావీదు అనే దైవజనుడు, ఆయనకు దేవుడు ఇచ్చిన పేరు దావీదు నా హృదయానుసారుడు అని చెప్పారు. కానీ ఆయన నిజ జీవితంలో ఎలాంటి సందర్భాల గుండా వెళ్ళాడో ఆ దైవజనుడే చెప్తున్నాడు. మనం ఒక ఉదాహరణ చూద్దాం. వాక్యంలో నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. ఆ దైవజనుడు ఎలా చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడును సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతాను నాకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలపనను కొనుచున్నాడు. అయితే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణం చేయగా. యోనాతానుతో చెప్తున్నాడు దావీదును దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా ఆయన ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకం చేశారు. ఆ దావీదు ఏం చెప్తున్నాడు? యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నిజంగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నది అని సెలవిచ్చారు. అంటే శాపమా? కాదు. దేవుడు వీళ్ళని ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ నిజ జీవితంలో వాళ్ళు
శ్రమానుభవం గుండా, శ్రమల ద్వారా, కష్టం ద్వారా, దుఃఖంలో, కన్నీళ్ళలో వెళ్ళవలసి వచ్చింది. వీళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు. వాళ్ళు చాలా పెద్ద వయసు, ముదిమి వచ్చే వరకు ఈ భూలోకంలోనే ఉన్నారు. యోసేపు అనే దైవజనుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. ఆయన కూడా అనేక శ్రమల ద్వారా వెళ్ళాడు. అంటే శాపమా? కాదు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆ శ్రమానుభవం గుండా వాళ్ళని నడిపిస్తూ, వాళ్ళని కాపాడుతూ, సంరక్షిస్తూ వచ్చాడు. అలాగే ఇంకా దైవజనులు, ఉదాహరణగా దావీదు, తర్వాత దానియేలు అనే దైవజనులు. ఆయనకు కూడా దేవుని ఆయనతో నువ్వు నాకు బహుప్రియునివి అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి ఆ దైవజనుడు సింహం బోన్లో వేశారు. అది శాపమా? కాదు. దేవుడు ఆ దైవజనుడిని, దానియేలు, నువ్వు నాకు బహుప్రియునివి అని చెప్పారు. అలాంటి దైవజనుని జీవితంలో కూడా శ్రమానుభవం గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ దేవుడు వాళ్ళను రక్షించాడు. ఆ దైవజనుడు తన జీవిత కాలంలో 4 రాజులను చూశాడు. అలాగే షడ్రక్, మిషక్, అబేద్నగో అనే దైవజనులు కూడా వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినారు. అది శాపమా? కాదు కదా. వారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని అక్కడుండే రాజుకు వాళ్ళు నిరూపించగలిగినారు. దేవుడు సర్వాధికారం కలిగిన వారిని ఆయన తన ప్రియులను ఎలాగ రక్షిస్తారో చూపించారు. అంటే వాళ్ళు కూడా శ్రమానుభవం గుండానే వెళ్ళారు. అలాగే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు స్వయంగా ఆయన శ్రమానుభవం గుండా వెళ్ళారు. ఆయన శిష్యులు, అపోస్తలుగా పిలువబడిన వారు అందరూ కూడా శ్రమల ద్వారా వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు ఆయన 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఎన్ని శ్రమలలో ఆయన వెళ్ళాల్సి వచ్చిందో అన్నీ కూడా రాశాడు. అంటే శాపమా? కాదు. దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన్ని కనపడినాడు పౌలు భక్తునికి సౌలుగా ఉన్న రోజుల్లో. ఆయన నాకు పాత్ర అని దేవుడు ఆయన ఇష్టపూర్వకంగా ఆ దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ దైవజనుని జీవితంలో అనేక శ్రమల ద్వారా వెళ్ళాడు. శాపమా? కాదు. అలాగే భూలోక యాత్రలో మనం మన శ్రమలో, కష్టంలో, దుఃఖంలో చాలామంది ఇది నాకు శాపము అని అనుకుంటుంటారు. ప్రభు వాక్యంలో అలాగ లేదు. ప్రభు చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. మనం గలతీలకు రాసిన పత్రికలో చూద్దాం. గలతీ 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుంటాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అని మన గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఇలాగా దేవుడు తన ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ బయలుపరిచాడు. మన కొరకు ఆయన శాపం అయిపోయాడు. మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యంలో ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువే మనం శాపగ్రస్తులం కావాలి, నశించి నరకానికి పోవాలి అనుకుంటే ఈ భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టే మన మీద ఉన్న ప్రేమ చేత భూలోకానికి వచ్చారు. ఆయనను మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అందుకే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చారు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు
మనల్ని శపిస్తారా? ఉదాహరణగా చూద్దాం. తల్లిదండ్రులుగా ఉన్నవారు వాళ్ళ పిల్లలను శపించగలుగుతారా? అసాధ్యం కదా, చేయలేరు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు. మన పరలోకపు తండ్రి ఆయనకి ఎలా మనసు వస్తుంది మనల్ని శపించాలని? రాదు. ఆయన ఆశీర్వాదం ఇస్తారు. ఏంటి ఆశీర్వాదం అంటే, మన శాపాన్ని ఆయన తీసుకున్నారు, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కానీ భూలోకంలో ప్రభువు చెప్పారు. ఉదాహరణగా చూడండి, యోహాను సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రభు ముందుగానే చెప్పారు, మనం శ్రమానుభవం గుండా వెళ్తాము అని ప్రభు చెప్పారు. ప్రభు ఇంకొక సందర్భంలో లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 13:28. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు. ప్రభువే చెప్పారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు. పాత నిబంధన చివరి ప్రవక్త అయిన మలాకి వరకు కూడా సకల ప్రవక్తలు పరలోకంలో ఉండుటయు లేక దేవుని రాజ్యంలో ఉండుటయు అని ప్రభువే సెలవిచ్చారు. కానీ వారు భూలోకంలో ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళారు. అంటే వాళ్ళు శాపగ్రస్తులా? కాదు కదా. వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అయినప్పటికీ వారు భూలోకంలో శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చింది. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? వాళ్ళందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు పరలోకంలో ఉన్నారు అని ప్రభువే చెప్పేశారు. ప్రభు ప్రేమ ఎంత గొప్పదో మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 54-55 వచనాలు. లూకాసు వార్త 9:54-55. శిష్యులైన యాకోబును, యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ప్రభు యెరూషలేముకు వెళ్ళే మార్గంలో వారు ఉండటానికని ఒక గ్రామంలో, సమరయుల ఒక గ్రామంలో అడిగినప్పుడు వాళ్ళు చేర్చుకోలేదు. ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోనందుకు శిష్యులైన యాకోబు, యోహాను చాలా కోపంతో, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేసినట్టుగా మేము ఆజ్ఞాపిస్తాం, అది నీకు ఇష్టమా అని అడిగితే ప్రభు వారిని గద్దించారు అని రాసినారు. గద్దించను అనే దగ్గర 4 అని ఇంకేసి కింద ఏం రాశారో చూడండి. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదు అనేను. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ప్రభు మనల్ని నశింపచేయడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు, లేక శాపం ఇవ్వడానికి రాలేదు. మనల్ని రక్షించడానికి, మనల్ని క్షమించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి నిత్య జీవంలో మనం అందరం తనతో ఉండాలని ఇష్టపడుతూ ఈ భూలోకానికి వచ్చారు. అది దైవ ప్రేమ. శాపం ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, మనం వెళ్తున్న మన మందిరాలలో దేవుని పరిచర్య చేస్తున్నవారు, దేవుని సేవకులుగా ఉంటున్నవారు, వారు అవును అంటే, మీరు అవును అంటే ఏం ప్రాబ్లం లేదు. వారు అవును అన్నదానికి మీరు కాదు అన్నారనుకోండి, ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ శాపాలు రాశారో అవన్నీ చదువుతారు, చదివి ఆ వాక్యాన్ని బోధిస్తారు. అంటే ఎవరైతే వారిని ప్రశ్నిస్తారో, అడుగుతారో, వారు శాపగ్రస్తులైపోవాలని, వారు, వారి సంతానం, వాళ్ళ కుటుంబం మొత్తం శాపగ్రస్తులైపోవాలని, నశించిపోవాలని వాక్యాన్ని బోధిస్తారు. ఇది దైవ ప్రేమనా?
యేసు ప్రభువే ఆయన స్వయంగా చెప్పారు తన శిష్యులకు, మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చినది మనుషుల ఆత్మను రక్షించడానికి కానీ వాళ్ళు నశింపజేయడానికి కాదు అని వారిని గద్దించినట్టుగా చూస్తాం. అలాగా దైవ ప్రేమ చూపించవలసినది బదులుగా ఈరోజు సేవకులుగా ఉంటున్నవారు, దేవుని పరిచర్యలో ఉంటున్నవారు, దేవుని వాక్యంలో రాసిన పాత నిబంధనలో ఉన్న శాప వాక్యాలన్నీ చదివి వారిని ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అడుగుతారో వారిని నశించిపోవాలని, వారు కుటుంబమే నశించిపోవాలని బోధిస్తున్నారు. మనమే ఇప్పుడు జాగ్రత్త పడాలి. అలాంటిది దైవ ప్రేమాన దేవుని పరిచర్య చేసేవాళ్ళు అలాగే శాపవాక్యాలు మందిరానికి వచ్చే వారితో పలకవచ్చా, బోధించవచ్చా? మనమే ఆలోచిద్దాం, వాక్యాన్ని గ్రహిద్దాం. ప్రభువుకి అలాంటి ఉద్దేశమే లేదు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని శపించినట్టుగా మనం చూడం. మనుషులను రక్షించడానికి వచ్చాడు. తన శిష్యులతో కూడా అదే చెప్పారు. ఆ దైవజనులు కూడా ఎవరిని శపించినట్టుగా మనకు లేదు. మనం వెళ్ళే మందిరాల్లో ఈ విషయాన్ని మనం గ్రహిస్తాం. ప్రభు ప్రేమను చూపించే దైవజనులు ఉన్నారా, లేక మనం నశించిపోవాలి అని బోధించే సేవకులు ఉన్నారా? ఎవరున్నారు గమనించండి, జాగ్రత్త పడదాం. దేవుని వాక్యం అనుసరించడం ముఖ్యం, దేవుని మార్గంలో వెళ్ళటం ముఖ్యం, దైవ ప్రేమ చూపించడం ముఖ్యం. అలాంటి ప్రేమ మనం వెళ్ళే మందిరాల్లో లేకపోతే కేవలం శాపవాక్యాలు వినడానికి మనం మందిరానికి వెళ్తున్నామా? మనమే ఆలోచించుదాం. మన ప్రభువు ప్రేమ కలిగిన వారు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రుల హృదయం కంటే ఇంకా గొప్ప హృదయం కలిగిన వారు ప్రభు. ఆయన మన సృష్టికర్త, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. మనం ఎప్పుడు కూడా శపించడు. భూలోకంలో మనం వెళ్తున్న శ్రమలు, కష్టం, దుఃఖం మన పితరులైన వాళ్ళందరూ వెళ్ళారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలు వెళ్ళారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకంలో శ్రమల ద్వారా వెళ్ళారు. ఆయన శిష్యులు వెళ్ళారు, అపోస్తలుడైన పౌలు వెళ్ళారు, అందరూ వెళ్ళారు. మనం కూడా వెళ్తాం. కానీ మన ప్రభు మనతో, ఇదే మన ధైర్యం. ఈ వాక్యం మనం గ్రహించి మనం వెళ్ళే మందిరాల్లో దైవ ప్రేమను చూపించే దైవజనులు ఉన్నారా, లేక శాపాలు బోధించే దైవజనులు గ్రహించి మనం జాగ్రత్త పడదాం. మనం ప్రభు మార్గంలో వెళ్దాం, ప్రభువుని సంతోషపెడదాం. ప్రభుకి ఇష్టలుగా మనము మన కుటుంబాలు జీవించే ధన్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించును గాక.